కోట్లాది రూపాయల విలువ చేసే మున్సిపల్ లీజు స్థలాలు రోజురోజుకు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు అడ్డదారుల్లో రెవెన్యూ పట్టాలు పొంది వాటిని పరాధీనం చేసుకుంటున్నారు. వీటిపై అనేక ఫిర్యాదులు అందుతున్నప్పటికీ చర్యలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి. ఈ విషయంలో బల్దియా అధికారులు సైతం పట్టనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి. బల్దియా పరిధిలో ఆక్రమణలకు తాజా ఘటనే ఇందుకు తార్కాణం. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు టి సుమన్ బాయ్, వైఫ్ ఆఫ్ దేవరావు. గత 40 సంవత్సరాలుగా భుక్తాపూర్ కాలనీలో ఏసీఎస్ షాపింగ్ కాంప్లెక్స్ కు వెనుక భాగంలో మున్సిపల్ పార్కును ఆనుకుని ఉన్న స్థలంలో చిన్న ఇల్లు కట్టుకునే నివాసం ఉంటుంది. భర్త గత 20 ఏళ్ల కిందట చనిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు సైతం గత ఏడాది అనారోగ్యంతో మరణించాడు. నా అనేవారు ఎవరూ లేక కాయ కష్టం చేసుకుంటూ ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. అయితే ప్రస్తుతం ఏమి ఉంటున్న 4-3-8- 7/2 A1 అలాగే 4-4-476 నెంబర్ గల ఇంటిని మున్సిపల్ యంత్రాంగం కూల్చివేసేందుకు సిద్ధమైంది. ఇందుకు కారణం ఇక్కడ 25 ఫీట్ల రోడ్డు గతంలోనే అలాట్మెంట్ ఉందని, అందుకే డిస్మాంటిల్ చేయక తప్పదని కూడా పేర్కొంటూ 2022 నవంబర్ 28న గేటుకు నోటీసును అతికించారు. ఏమైనా ఉంటే వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, ఇంటికి సంబంధించిన పత్రాలు ఉంటే తమకు సమర్పించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. బాధితురాలు మాత్రం ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నారని, ఇల్లు ట్యాక్స్, కరెంటు బిల్లులు తూచా తప్పకుండా కడుతున్నారని, ఉల్లఫలంగా వచ్చి ఇప్పుడు ఇంటిని కూల్చివేస్తామంటే తమకు దిక్కెవరని బోరున వినిపిస్తున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. గూడు కోల్పోయి తాను ఎక్కడ బతకాలంటూ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. తనకు అధికారులే న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. 40 साल से यहाँ रह रहे, हाँ अभी तक कोई भी नहीं आए, कुछ भी नहीं। अभी क्या है कि मेरा बेटा गया तो ये लोग मेरे पीछे पड़े, खाली कर, ये रोड की जगह है बोल के। अब क्या करना मैं कि कितना ये हमारी जगह है रोड में जा रही बोल के बोल रहे। कमिश्नर मैडम आए और उनके साथ वो म्यूनसिपल के लोग आए। मैं बोली मेरी जगह है, मैं यहीं रहती, तो उन्होंने बोल रहे नहीं रोड है, रोड की जगह 25 फीट का जगह दो, फिर तेरे को कुछ भी नहीं रहती। और बोल रहे मेरे वॉचमैन के लोग है, वॉचमैन की जगह है। अब इसमें तो वॉचमैन गिचमैन कोई भी नहीं था, मगर वो लोग बोल रहे वॉचमैन का है बोल के। अब मैं क्या करूँ, कहाँ जाऊँ बोलो। వాస్తవానికి ఈమె ఉంటున్న నివాసానికి వెనుక వైపున కోట్లాది రూపాయల విలువైన మున్సిపల్ లీజు స్థలం ఉంది. దశాబ్దాల కిందట కొంతమంది వ్యాపారం చేసుకుంటామని చెప్పి బల్దియాతో ఒప్పందం చేసుకుని స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. లీజు గడువు ముగిసిపోయినప్పటికీ మున్సిపల్ యంత్రాంగం దాన్ని స్వాధీనం చేసుకోకపోవడంతో చాన్నాళ్ల పాటు ఈ స్థలం వారి ఆధీనంలోనే ఉంది. ప్రస్తుతం ఇందులో కొంత భాగంలో మున్సిపల్ అధికారులు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయగా, మిగిలిన స్థలాన్ని సదరు లీజుదారులు రెవెన్యూ నుంచి పట్టాలు పొంది హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ భవన నిర్మాణం సైతం కొనసాగుతుంది. ఇప్పుడు ఇదే ఇంటికి వెళ్ళడానికి వేరే దారి లేకపోవడం మూలంగానే వృద్ధురాలు సుమన్ భాయ్ నివాసం ఉంటున్న ఇంటిని నేలమట్టం చేసి రోడ్డుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, మున్సిపల్ పరిధిలోని చాలా లీజు స్థలాలది దాదాపుగా ఇదే పరిస్థితి. అధికారులు పర్యవేక్షణ లేక కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ స్థలాలు ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతున్నాయి. వీటికి సంబంధించిన రికార్డులు సైతం మాయమవుతున్నాయి. దశాబ్ద కాలం నుంచి లీజులో ఉన్న స్థలాలకు సదరు అధికారులు డబ్బులు వసూలు చేయకపోవడం, గడువు ముగిసినా వాటిని తిరిగి స్వాధీనం చేసుకోకపోవడంతో దీనిని అదునుగా చేసుకుని వాటిని లీగల్గా సొంతం చేసుకుంటున్నారు. రెవెన్యూ పట్టాలు పొంది దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నారు. వాటిని కాపాడి చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్ అధికారులు కాసుల కోసం కక్కుర్తో పడుతున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. మున్సిపల్ లీజు స్థలాలని తెలిసి కూడా వాటికి ఇంటి నెంబర్లు కేటాయించడం పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే ఆసరాగా చేసుకుని రెవెన్యూ శాఖ నుంచి పట్టాలు పొందడమే కాకుండా మున్సిపల్ నుంచి భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకుని మరీ నిర్మాణాలు చేపట్టడం కొసమెరుపు. ఆదిలాబాద్ పురపాలక శాఖ పరిధిలో మొత్తం 44 లీజు స్థలాలు ఉండేవి. కాలక్రమేణా అవన్నీ మాయమవుతూ వస్తున్నాయంటూ గతంలో పనిచేసిన కౌన్సిలర్లతో పాటు కొంతమంది సీనియర్ లీడర్లు చెబుతున్న మాట ఇది.
మెజారిటీగా లీజు స్థలాలన్నీ పట్నం నడిబొట్టున ఉన్న భుక్తాపూర్లోనే ఉన్నాయి. ఆ తర్వాత మోచిగల్లి, శాంతినగర్, నేతాజీ చౌక్, తిర్పెల్లి, అలాగే బొక్కలగూడ, స్పిన్నింగ్ మిల్లు సమీపంలోని అనేక జిన్నింగ్ మిల్లులు, సినిమా రోడ్డు, తాంసీ బస్టాండ్ వంటి ఆయా పరిసర ప్రాంతాల్లో బల్దియా లీజు స్థలాలు ఉన్నాయి. ఒక్కో స్థలం ప్రైవేటు పరాధీనంలోకి వెళ్లిపోతుండటంతో క్రమంగా వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 24 స్థలాలు మాత్రమే తమ ఆధీనంలో ఉన్నాయని, అందులో కూడా కొన్ని కోర్టు కేసులు మగ్గుతున్నాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వందల కోట్ల రూపాయలు విలువైన ఈ స్థలాలు పరిరక్షించాల్సిన బల్దియా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అక్రమార్కులకు వరంగా మారుతుందనే వాదన వినపడుతోంది. మరి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తారా, లేదంటే మిగిలిన ఆ కొన్ని స్థలాలు సైతం అన్యాక్రాంతమవుతున్నా మౌనంగా చూస్తూ ఉండిపోతారా, లేదంటే చర్యలకు పూనుకుంటారనేది వేచి చూడాలి.